పట్ట పడతా నేను లాస్ట్ ఎమ్మెల్యే ఇలా వచ్చి మంచి పాపకి రండి దిగారు సార్ సరే అలా కృష్ణన్నారా కృష్ణ సార్ ఇటు వచ్చేస్తా అట్లా అయితే సరిపోద్దా ఆ వాటర్ అంతా దిగుతుంది ఈ 5 రోజుల నుంచి రోజుకో 2 ఫ్యాన్లు మీరు ఓపెన్ చేయండి మీరు ఓపెన్ చేయండి సార్ మీరు ఓపెన్ చేయండి సార్ ఇంకా ఉన్నాయి సార్ మేడం కొద్ది ముందు దుర్గాకాంత టెంపుల్ మెయిన్ రోడ్డు వరకు కూడా బీటీ రోడ్డు, అలాగే 2 పక్కల డ్రైన్ కూడా, అలాగే మెయిన్ రోడ్ ఏదైతే స్టీల్ సిటీ నుంచి అంజేసా ప్లస్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మరి ఆ ఫుట్పాత్ కూడా, ఫుట్పాత్లు కానీ డ్రైన్లు కానీ మరి ఈరోజు మేయర్ గారు విష్ణుకుమార్ రాజు గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. మరి ఇంకా త్వరలో రేపు స్టాండింగ్ కమిటీ అప్రూవల్, మరి మేయర్ గారు అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే రైతు బజార్ ఉందో ఆల్రెడీ సులభ్ కాంప్లెక్స్ ఉంది మన ఇక్కడే. ఈ సులభ్ కాంప్లెక్స్ ఆల్రెడీ మన ఎమ్మెల్యే గారు కానీ మేయర్ గారు కానీ మరి దాన్ని ఆదేశాల మేరకు ముందు దాన్ని డెమాలిషేషన్ చేయడం కూడా జరిగింది. మరి అది రేపు స్టాండింగ్ కమిటీలో అప్రూవల్, మేయర్ గారు అప్రూవల్ చేసిన తర్వాత అది కూడా ముందు గ్రౌండ్ ఫ్లోర్ రైతు బజార్ కడుతున్నాం, తర్వాత ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కూడా 2 కోట్లతో మరి అది కూడా త్వరలోనే శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందని ఆశిస్తూ, ముఖ్యంగా ఈరోజు మేయర్ గారికి మన విష్ణుకుమార్ రాజు గారికి మీ అందరికి మీడియా మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరూ వాళ్ళు మన ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో ప్రతి దగ్గర కూడా పార్టీలకు అతీతంగా పనిచేసే వ్యక్తి ఎవరంటే విష్ణుకుమార్ రాజు గారు. అటువంటి నాయకత్వంలో 25వ వార్డు మన గోవింద్ గారి వార్డులోని ఇవాళ శంకుస్థాపన చేయడం. ఈ శంకుస్థాపన అని కాదు, ప్రతిరోజు కూడా ఏదో ఒక వార్డులో ఈ నియోజకవర్గం కానీ పక్క నియోజకవర్గం కానీ శంకుస్థాపనలు కానీ ఓపెనింగ్లు కానీ చేసుకుంటున్నాం అంటే ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు ఉన్నప్పుడు, ప్రజలకి సేవ చేసే తీరి ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారి నాయకత్వంలో వార్డులన్నీ అభివృద్ధిలో ప్రత్యేకమైన శ్రద్ధ మన విష్ణుకుమార్ రాజు గారు ఎమ్మెల్యే గారు తీసుకోవడం, దాంట్లో ఫలితంగా ఎక్కడైతే ప్రాబ్లం ఉంటే నేరుగా విష్ణుకుమార్ రాజు గారే దాన్ని డిస్కస్ చేయడం, దాని ద్వారాగా అభివృద్ధిలో ముందుండి నడిపిస్తున్న పెద్దలు మన ఎమ్మెల్యే గారు కానీ ఈ వార్డు కార్పొరేటర్ కానీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈవేళ ఇచ్చింది కూడా ఈవేళ ఒక మండపం కానీ 1,30 లక్షలతో కమ్యూనిటీ హాల్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. అది కాకుండా డ్రైన్స్, బీటీ రోడ్స్ ఉండిపోయిన పెండింగ్ అన్నీ కూడా పూర్తి చేసుకున్నందుకు ఈవేళ నిధులు పూర్తి చేస్తూ, అలాగే కాదు వర్కులన్నీ కూడా మేము తొట్టిన దగ్గర ఎక్కడ కూడా వర్క్ ఆకుండా బాధ్యతతో మాకు సహకరిస్తున్న కాంట్రాక్టులు కానీ అందరూ సహకారంతో ఈ విశాఖపట్నం అభివృద్ధి అవుతుంది. దీనికి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కూడా ఆలోచించే పరిస్థితి రావాలని నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. చూడు ప్రేమ్. అందరికీ నమస్కారం.
ఈరోజు 25వ వార్డులో 2,41,40,00,000 రూపాయల తాలూకు డెవలప్మెంట్ వర్క్స్కి శంకుస్థాపన కానీ చేయటానికి చేసిన గౌరవనీయులు మేయర్ గారు పిల్లా శ్రీనివాసరావు గారికి, అట్లాగే లోకల్ కార్పొరేటర్ సారిపల్లి గోవింద గారికి, అట్లాగే తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ అయిన లొడగల కృష్ణ గారికి, అట్లాగే బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులకి, గ్రామస్తులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే డెవలప్మెంట్కి సంబంధించిన అంశాలు ఏదైనా విషయాలు కనుక ఉంటే తప్పనిసరిగా మా దృష్టికి కానీ ఇక్కడ మేయర్ గారు ఇంకా ఈ టెన్యూర్ అయిపోవచ్చింది కాబట్టి సబ్సిక్వెంట్గా అయినా సరే ఏ పెండింగ్ వర్క్స్ ఏదన్నా మా దృష్టికి తీసుకుని వస్తే తప్పనిసరిగా ఇక్కడ అన్ని వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసి ఏదైతే ఇక్కడ 25వ వార్డు ప్రజలకి అందుబాటులో ఉంటూ వాళ్ళకంతా కూడా సౌకర్యవంతమైన వర్క్లు చేస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.